పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో 1-10-24 తారీఖున అనంతపురం నగరంలోని కార్పొరేషన్ స్థలాల కబ్జా విషయము, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి అధికారుల పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి కమిషనర్ గారు మాకు లెటర్ కూడా పంపించడం జరిగింది నాగరాజు గారు. మరి నాగరాజు గారు దీర్ఘకాలికంగా ఈరోజు సెలవులోకి వెళ్ళారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా దాదాపు 45 మందిని కమిషనర్ని మార్చడం వల్ల అనంతపురం కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. మరి కుక్కల ఆపరేషన్లో కానీ, మొక్కల నాటడంలో కానీ, అదేవిధంగా రోడ్ల విషయంలో, నాణ్యత లేని రోడ్ల విషయంలో కానీ ఎక్కడ చూసినా కార్పొరేషన్ అవినీతిమయం కంపు కొట్టింది. మరి ఈ 6 నెలల కాలంలోనే మరి అధికార ప్రభుత్వం వచ్చినప్పటికీ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఈరోజు కమిషనర్ గారు లాంగింగ్లో పోవడం వల్ల మరీ అవినీతికి కార్పొరేషను మరీ పెద్ద ఎత్తున కంపు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది. నిన్నలేక మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు. మరి గత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు ఈరోజు టౌన్ ప్లానింగ్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని చెప్పేసి మరి చెప్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లే నగరపాలనకు సంబంధించినటువంటి సెంట్రల్ పార్క్ స్థలం కబ్జాకు గురైందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ ఎటువంటి కబ్జా గురైన వాటిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా అవినీతికి పాల్పడినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు, మేము 4,300 మందికి నోటీసులు ఇచ్చామంటున్నారు. మరి ఒక్కొక్కరితో ఎంతెంత 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయలు ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఈరోజు 30 సంవత్సరాలుగా సెంట్రల్ పార్క్ స్థలంలో అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి రోడ్లు వేసుకుంటా ఉంటే కార్పొరేషన్ అధికారులు రోడ్లు వేస్తున్నప్పటికీ కబ్జాదారులు రోజు వచ్చి అక్కడ రోడ్లని నిలిపివేస్తున్నారు. మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా సెంట్రల్ పార్క్ స్థలంలో బిల్డింగ్లు కట్టారు. మరి ఈరోజు అక్కడ రోడ్లు వేస్తున్నటువంటి మున్సిపల్ అధికారుల పైన కూడా ఈరోజు దౌర్జన్యంగా అక్కడ మరి ఎటువంటి రోడ్లు వేయనీయకుండా అడ్డుపడుతున్నారు కబ్జాదారులు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు శ్రీనగర్ కాలనీ 533 సర్వే నంబర్లు మరి అక్కడ కమిషనర్ గారికి కూడా చెప్పాము. మరి ఏం చెప్పారంటే వైసీపీ నాయకులకి మరి నోటీసులు కూడా పంపించామన్నారు. మరి 533 సర్వే నంబర్లో 4 సెంట్ల స్థలం వేశారు. అక్కడ సెట్ ఈ రోజుకి ప్రజెంట్ ఈ రోజు కూడా సెట్ ఉంది అక్కడే. నేను ఈరోజు వెళ్ళి చూసి వచ్చాను, షెడ్ ఉంది అక్కడ. మరి నోటీసులు ఇచ్చారంట, షెడ్ మాత్రం తొలగించలే. మరి వందల కోట్ల రూపాయలు మరి తిరుపతి స్థలం కబ్జా గురైంది. కబ్జాదారులు పబ్లిక్గా బిల్డింగ్లు కడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఎటువంటి మరి అధికారంలో వచ్చినటువంటి 6 నెలల కాలంలో ఎటువంటి ఎవరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఒక పక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి కాంప్లెక్స్లు దాదాపు 4.5 కోటి బకాయిలంటే సొమ్ము ఒక్కడిది, సోకొక్కడిది. మరి ఈరోజు లీజులు తీసుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లీజులు తీసుకొని విడిగా మరి కార్పొరేషన్ లూటీ చేస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నారు అధికారులు, పాలకవర్గం, ఎమ్మెల్యే, కమిషనరు, కలెక్టర్ గారు? మరి 2018 నుంచి ఈ రోజు వరకు 1,50,00,000 మాత్రమే వసూలు చేశారు. 3 కోట్ల రూపాయలు ఈరోజు మరి కాంప్లెక్స్, సాయినగర్, న్యూటౌన్ కాంప్లెక్స్, ఓల్డ్ టౌన్ మార్కెట్ ఏరియా కాంప్లెక్స్, మరి గుర్తురోడ్ కాంప్లెక్స్ 3 కోట్ల రూపాయలు ఈరోజు బకాయి ఉంది. మరి ఎవరు వసూలు చేయలేదు? ప్రజాధనాన్ని లూటీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరంలో మరి ఏపీ ఎండిబి పైప్ లైన్ ఈ కమిషనర్కి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చాము. అయ్యా అనంతపురం నగరంలో ఎండల కాలం వస్తుంది, ఇప్పుడు జనవరి స్టార్ట్ అవుతుంది. మరి 50 డివిజన్లో 18 డివిజన్లు మాత్రం 32 డివిజన్లు మాత్రమే ఏపీ ఎండిబి పైప్ లైన్ జరిగింది. మరి 18 పాత్రకు సంబంధించినటువంటి 18 ఏపీ ఎండిబి పైప్ లైన్ జరగలేదు. మరి 2 రోజులకు ఒకసారి త్రాగునీరు పాతూరు ప్రాంతంలో వస్తుంది, కొత్తూరు ప్రాంతంలో దినాలు వస్తుంది. మరి వాళ్ళకి పైప్ లైన్ వేయాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం. ఈ జరిగినటువంటి 2-3 సమావేశాల్లో ఎక్కడా కూడా ఏపీ ఎండిబి
పైప్ లైన్ గురించే చర్చ జరగలేదు, మాట్లాడలేదు. మరి ఎండల కాలం వస్తే పాత ఊరంతా ప్రజలు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మరి తాగునీటి సమస్య ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీని మీద కూడా వెంటనే కమిషనర్ లేరు కాబట్టి వెంటనే ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారిని ఇక్కడ వెంటనే కమిషనర్ నియమించి అవినీతి కంపు కొడుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి అధికారుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హెల్త్ ఆఫీసర్ ఎక్కడ చూసినా మరి కుక్కలు మరి అదేవిధంగా ఆవులు నేనే ఫోటోలు తీసి పెట్టాను హెల్త్ ఆఫీసర్. మరి ఇంతవరకు కూడా దాదాపు 2 రోజులు అవుతా ఉంది. ఓల్డ్ టౌన్ ప్రాంతంలో బ్రహ్మంగారి దగ్గర 100 ఆవులు మరి రోడ్ల మీద ఉండి ముస్లిం గుడికి వచ్చే ముస్లిం వాళ్ళు అక్కడ భక్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఫోటోలు పెట్టినప్పుడు హెల్త్ ఆఫీసర్ ఎక్కడ ఉందో చర్యలు తీసుకోలే. ఆ పట్టకపోతాం చూస్తాం చేస్తాం. కుక్కల పరిస్థితి అదే ఉంది, ఆవుల పరిస్థితి అదే ఉంది. మరి ఈరోజు అనంతపురంలో అధ్వానమైనటువంటి పరిస్థితి ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉంది. మరి వెంటనే దీనికి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు స్పందించి ఈ అవినీతి అధికారుల పైన ఎక్కడికక్కడ జరుగుతున్న అవినీతి అయిపోయిన చర్యలు తీసుకోలేమని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.